గురుగారు జీవితకాలం అంతా పాపాలు చేసేసి సాధనలన్నీ వదిలేసి అంత్యకాలంలో దైవనామస్మరణ చేస్తే ముక్తిని పొందవచ్చా? అది ఎలా సాధ్యం అవుతుంది? బతికినంత కాలము నీ నామము మరువను గాని మరణకాలమందు నే మరతునేమో ఆవేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ వెకలించి పట్టునప్పుడు కఫపాత పిత్తముల్ గ్రమ్మగా భ్రమచేత కఫబుద్ధము మంది కష్టపడుచు నారాయణాయంతు తలతును లేక తలవనేను నాటికిప్పుడు చేతు నీ నామస్మరణ అన్న పద్యం చాలా ప్రసిద్ధమైనది. ఉన్నంతకాలం నీ నామం చెప్పినా చెప్పకపోయినా పోయేటప్పుడు నీ నామం గుర్తుండటం కోసం ఇప్పటి నుంచే నామాన్ని చెప్పటం ప్రారంభిస్తానయ్యా అని దాని అర్థం. కేవలము ప్రాణోత్క్రమణ సమయంలో నారాయణ అంటే నీకు జ్ఞాపకం రాదు కనుక నిరంతరము భగవన్నామాన్ని ఉచ్చరించటం ద్వారా ఆ సమయంలో అది నీకు గుర్తుకొస్తుంది. యం యం యాతి స్మరన్ భావం చజంచంతే కలేవరం తం తమే వైతి కౌంతేయ సదా సద్భావ భావిత అని భగవద్గీత చెబుతుంది. అంటే ప్రాణోత్క్రమణ సమయంలో ఏ భావనతో ఈ దేహాన్ని నువ్వు వదిలేస్తావో అదే జన్మ నీకు దక్కుతుంది. ఇక్కడ కేవలము నామాన్ని ఉచ్చరించినంత మాత్రాన ముక్తి దొరుకుతుందా? అజామిళుడికి గుణనిధికి అలా దొరికింది కదా, మాకు కూడా అలా దొరుకుతుందా అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. నిజానికి అజామిళునికి గుణనిధికి ముక్తి దొరకలేదు. కర్మల చేత కర్మములు నిర్మూలనము కావు అని విష్ణుదూతలకు యమదూతలకు సంవాదం అవుతుంది. నువ్వు ఎన్ని గొప్ప కర్మలు చేసినా పుణ్యకర్మలు చేసినా పాపకర్మలు పుణ్యకర్మల చేత ప్రక్షాళన చేయలేవు. తపోహి దురతిక్రమ, తపస్సు వల్ల మాత్రమే అది సాధ్యమవుతుంది. చెప్పదలుచుకున్న విషయం ఏమిటి అంటే ఆ సమయంలో అంతకుముందు అజామిళుడు చేసిన సాధన కారణంగా సూక్ష్మ శక్తితో యమదూతలకు విష్ణుదూతలకు జరుగుతున్న సంవాదాన్ని గమనించి తనను తాను సంస్కరించుకొని తరువాత అకుంఠితమైన దీక్షతో సాధన చేసి ముక్తి పొందాడు తప్పితే కేవలం నారాయణ అన్నంత మాత్రాన ఆ సమయంలో ఆయనకు ముక్తి దొరకలేదు. అంతకుముందు చేసిన సాధన కారణంగా అక్కడ వారి దర్శనమైంది. గుణనిధి కూడా శివరాత్రి నాడు అద్భుతమైన శివార్చన చేసిన కారణాన మరుజన్మ రాజుగా పుట్టాడు. అందరూ దీపాలు వెలిగించాలని చెప్పాడు. ఆ తర్వాత కొన్ని జన్మల తర్వాత కుబేరుడై నవనిధులకు నాయకుడయ్యాడు. అంతేగాని కేవలము నామాన్ని ఉచ్చరించినంత మాత్రమున ఆ స్థితి పొందలేదు, ముక్తి పొందలేదు. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. నువ్వు చేసినటువంటి కర్మ మంచిదైనా చెడైనా దాని ఫలితాన్ని అనుభవించక తప్పదు. ఎవరి చెమట ఎవరి రక్తము నిన్ను కాపాడలేదు అన్నది భారతీయ జీవన విధానంలో మనం నమ్మినటువంటి ప్రగాఢమైనటువంటి సిద్ధాంతం. కనుక సత్కర్మ ఆచరణ ద్వారా నిత్యము ఆ భగవంతుణ్ణి తలుచుకుంటూ ఆయననే స్మరిస్తూ నీలో ఉన్నటువంటి ఇంద్రియ లౌల్యాన్ని దూరం చేసుకుంటూ ఈ ఇంద్రియాలన్నీ ఆయనను సేవించటం కోసం నీకు అందజేయబడినటువంటి సాధనాలు అన్న సత్యాన్ని గుర్తిస్తూ నీ సాధనను కొనసాగించగలిగితే తప్పక ఒకనాటికి నీకు ముక్తి దొరుకుతుంది. భోగేషు పుణ్యం కుశలేషు పాపం కలేవరం కాలజవేన హిత్వా కీర్తిం విశుద్ధం సురలోక గీతం అంటాడు నరసింహస్వామి ప్రహ్లాదుడితో. ముక్తిని అడిగినటువంటి ప్రహ్లాదుడితో నరసింహస్వామి అంటాడు, నీ పుణ్యమంతా భోగం రూపంలో వెళ్ళిపోయి పాపమంతా తపస్సు ద్వారా క్షయమైనప్పుడు నీకు ముక్తి దొరుకుతుంది. నువ్వు ఎంతో పుణ్యాన్ని గడించావు కనుక మన్వంతర కాలం పాటు భోగాలన్నీ అనుభవించమని ప్రభువును చేశాడు. కనుక ముక్తి దొరకాలి అంటే సత్సంగంతో సదాచారంతో నిరంతరము ఆ స్వామిని అర్చిస్తూ అలా పాపక్షయం చేసుకొని పుణ్యాన్ని సంచయం చేసుకొని భోగము తపస్సు రెండింటి ద్వారా పాపపుణ్యాలను క్షయం చేసుకొని ఆయనను చేరుకునే ప్రయత్నం చేయాలి.